చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 చదువుకున్నాం. మనము మేలు చేయుట యందు విసుగక ఎందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. ప్రార్థన చేసుకున్నామని. దయగల మా తండ్రి, ప్రేమ గల మా నాయన, ఈ రాత్రి కాలంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ కృపకైనా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. నైనా కొద్దిసేపు ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోచుండగా మీరే మాకు సహాయం దయచేయండి. మీరు మాట్లాడండి, మమ్మల్ని తృప్తిపరచమని ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేస్తేమేమి తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదు. దేవుడు ఆదాముని సృష్టించిన తర్వాత ఒక తోట వేసి, ఏదెన్లో ఒక తోట వేసి దాంట్లో నరుణ్ణి ఉంచారు. దాన్ని సాగు చేయటానికి, దాన్ని కాపాడటానికి ఆదాముని అక్కడ ఉంచారు. దేవుడు ఒక పనిని సిద్ధపరిచి అది చేయటానికి మానవుని, ఒక మనిషిని అక్కడ నియమించడం మనం చూస్తూ ఉన్నాం. ఆదాముని ఆ తోట సాగు చేయటానికిను ఆ తోట కాపాడటానికి ఆ బాధ్యతని ఆదాముకి ఇచ్చారు. అది చేయటమే అతని యొక్క పని. అదేవిధంగా మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక్కొక్క పనిని అప్పగించారు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక బాధ్యత అనమాట. అది ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే దేవుని పరిచర్యలో కావచ్చు, మన యొక్క కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పనిని అప్పగించడం మనం చూస్తూ ఉన్నాం. కుటుంబంలో తండ్రిగా ఉన్నవాడికి ఏం పని ఉంటుంది? తండ్రి యొక్క బాధ్యతలన్నీ అతని యొక్క పని. కుటుంబంలో తల్లిగా ఉన్నవారికి తల్లి బాధ్యతలు నెరవేర్చడం, కుటుంబాన్ని చూసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం, అది తల్లి యొక్క పని. అలాగే పిల్లలుగా ఉన్నవారికి వాళ్ళ బాధ్యతలు వేరు. అలాగే ప్రతి ఒక్కరికి వారికి అప్పగించిన విధుల్ని నిర్వర్తించడానికి దేవుడు ఆ పనిని వారికి అప్పగించి వాళ్ళు ఏ రకంగా చేస్తారనేది చూస్తూ ఉంటాడు. ఆ బాధ్యతలని దేవునికి ఇష్టమైన రీతిలో మనం నిర్వర్తిస్తే దేవుడికి సంతోషకరంగా ఉంటుంది. ఆ పనిని చేయటం మన యొక్క బాధ్యత. దేవుని ఎడల మన యొక్క విశ్వాసానికి అది ఒక సూచన. ఈ విషయాన్ని వివరించడానికి యేసుప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఆ ఉపమానంలో ఆయన ఏం చెప్తారంటే, పొలం దున్నే ఒక పనివాడు, లేకపోతే మందను కాసే ఒక కాపరి ఆ మందలో పొలంలో ఉండి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క యజమానుడు నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి అని చెప్పడంట. ఏమని చెప్తాడంటే, నేను భోజనం చేసేంత వరకు నాకు పరిచయం చెయ్యి, ఆ తర్వాత నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి అని చెప్తాడంట. మనం లూకాసు వార్త 17వ అధ్యాయము 7 నుంచి చదువుకుందామండి. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనాను ఒక దాసుడుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకుని
నేను అన్నపానములు పుచ్చుకున్న వరకు నాకు పరిచారము చేయుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపునని వానిని మెచ్చున. చాలండి. ఈ ఉపమానం ద్వారా యేసుప్రభు వారు మనకు బోధిస్తున్న సత్యం ఏంటంటే, దేవుడు మనకు అప్పగించిన పనిని, ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించి సక్రమంగా దాన్ని పూర్తి చేయాలి. అది మన కర్తవ్యం. ఈ పని ఏదైనా కావచ్చు. ఒకవేళ ప్రభు సేవ చేయడం అవ్వచ్చు, లేకపోతే ఇతరుల కోసం ప్రార్థన చేయడం అవ్వచ్చు, లేకపోతే సువార్త ప్రకటించడం కావచ్చు, లేకపోతే ఇంట్లో మన సొంత ఇంట్లో మనకి ఏదైనా పని అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దేవుడు మనకిచ్చిన పనిని మనం నమ్మకంగా పూర్తి చేయాలని దేవుడు ఆశిస్తున్నారు. అలాగా చేసినప్పుడు ఇది నేను చేశాను, ఇది నేను నా వల్ల ఇది సాధ్యమైంది అని మనం చెప్పుకోకూడదంట. అని మనం అనుకోకూడదు, చెప్పుకోకూడదు. నేను ఆ పనికి తగిన ప్రతిఫలం ఆశించకూడదు. అలాగే మనుషుల ప్రశంసల కోసం కూడా మనం ఎదురు చూడకూడదు. దేవుడు అనుగ్రహించిన పనిని మనం నమ్మకంగానో మన యొక్క యథార్థంగానో దాన్ని ఆ పనిని చేస్తూ వెళ్ళాలి. దానికి నుంచి వచ్చే ప్రతిఫలం కానీ దాని నుంచి వచ్చే ప్రశంసలు కానీ ఏది ఆశించకూడదు. ఇది చెప్తూ ఆయన ఏమంటున్నారంటే, ప్రతిదీ దేవుని యొక్క కృప వల్లనే మీకు కలుగుతుంది కదా, ప్రతిదీ దేవుని యొక్క మహిమ కొరకే మీరు చేయాలి కదా. దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క సహాయం మీకు అవసరం అవుతుంది. ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తితోనే మీరు దాన్ని సంపూర్ణంగా మీరు చేయగలరు. అలాంటప్పుడు మీరు అతిశయించడానికి ఏమన్నా అవకాశం ఉందా దాంట్లో? అలాగా దేవుడిచ్చిన పనిని దేవుని యొక్క సహాయంతో మనం చేస్తున్నప్పుడు మనం అతిశయించడానికి ఏమీ లేదు. అలా చెప్తూ ఆయన ఇంకా ముందు ఏమంటున్నారంటే 10వ వచనం చూడండి. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడని. చాలండి. మొత్తం పనంతా చేసిన తర్వాత అంట, మనకి ఆజ్ఞాపింపబడిన పనంతా మనం చేసిన తర్వాత అంట, మనం ఏమని చెప్పాలంటే, మేము నిష్ప్రయోజనమైన దాసులము, మాకు అప్పగించబడిన దాన్ని మేము చేసామంతే అని చెప్పాలండి. అంటే మేము పనికిరాని దాసులము, మాకు అప్పగించిందే మేము చేసాం, దీంట్లో మా గొప్పతనం ఏం లేదు అని మనం చెప్పాలంట. అది ఎందుకు ఈ మాట అది చెప్పారో మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఈ యొక్క ఉపమానాన్ని చెప్పడానికి గల కారణం ఏంటో మనం ఆలోచన చేసినట్లయితే, ఒక 2 వచనాలు ముందుకు వెళ్ళి 5వ వచనం చదువుకుందామండి. అపోస్తులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా. చాలండి. అపోస్తులు మా విశ్వాసం వృద్ధి పొందించమని చెప్పి దేవుడిని అడిగితే దేవుడు చెప్పిన ఉపమానం ఇది. విశ్వాసం వృద్ధి పొందించమని వాళ్ళు అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారంటే, నేను మీకు అప్పగించిన పనిని మీరు నమ్మకంగా చెయ్యాలి. చేసిన తర్వాత ఇది నేను చేశాను అని మీరు చెప్పుకోవడానికి లేదు, ఇది నా వల్లే సాధ్యమైందని మీరు చెప్పుకోవడానికి లేదు, దీనివల్ల మీరు ప్రతిఫలం ఆశించడానికి లేదు, దీనివల్ల మీరు మనుషుల ప్రశంసల కోసం ఎదురు చూడటానికి లేదు. అంతా అయిపోయిన తర్వాత మీరేం చెప్పాలి? నేను నిష్ప్రయోజకులమైన దాసులం, అంటే మేము పనికిరాని వారము, మాకు అప్పగించిన పనిని మేము చేశామని చెప్పి చెప్పాలని యేసుప్రభు వారు ఆ శిష్యులకి నేర్పిస్తున్నారు. అంటే దేవుడు మనకిచ్చిన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించినప్పుడు మన యొక్క విశ్వాసం వృద్ధి పొందుతుందంట. దేవుడు మనకిచ్చిన పని అంటే మనం క్రియల్లో మనం చేసినప్పుడు మన యొక్క విశ్వాసం వృద్ధి పొందుతుందంట. ఇప్పుడు మనకు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఒకవేళ క్రియలను బట్టి మనం విశ్వాసం వృద్ధి చెందితే, క్రియలను బట్టి మన యొక్క విశ్వాసం బలపడితే, క్రియలను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడగలమా? క్రియలను బట్టి మనం ఈ యొక్క విశ్వాసం వృద్ధి పొందితే, క్రియలను బట్టి మనం విశ్వాసులుగా నీతిమంతులుగా తీర్చబడగలమా? అబ్రహాం గురించి ఒక వాక్యం ఉంది కదా. అబ్రహాము
దేవుని నమ్మెను, అదే అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మాడు, ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అయితే విశ్వాసం మాత్రమే ఉంది, క్రియలు లేకపోతే అది ఉపయోగకరమా? దానికి యాకోబు భక్తుడు యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14 నుంచి చదువుకున్నాము. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? అంటే విశ్వాసం ఉండి క్రియలు లేనట్లయితే దానివల్ల ప్రయోజనం లేదు. అట్టి విశ్వాసం కూడా అతన్ని రక్షించదు. ఇంకా చదువుకుందాం. దానికి ఉదాహరణ కూడా చెప్తున్నాడు ఆయన. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినాడు కదా. ఏమి ప్రయోజనము? విశ్వాసం ఉండి విశ్వాసానికి తగిన క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఒట్టిదని చెప్పి యాకోబు భక్తుడు మాట్లాడుతున్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు వారి యొక్క అవసరం తీర్చకుండా మనము సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, లేదా తృప్తి పొందండి మనం మాట్లాడినందువల్ల ఎవరికి ఉపయోగం లేదు. పైగా ఆయన ఏమంటున్నాడంటే, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును. విశ్వాసం గనక క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును. మనం ఇంతకుముందు చదువుకున్నట్లుగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే వాక్యం మనం చదువుకున్నాం కదా. అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు ఎప్పుడైతే తన యొక్క సొంత ఊరు నుంచి, తన స్వజనాన్ని నుంచి, తన తండ్రి ఇంటి నుంచి వెలుపలికి రా, నేను ఒక దేశాన్ని చూపిస్తానని అబ్రహాంకి చెప్పినప్పుడు అబ్రహాము విశ్వాసంతో దాన్ని నమ్మి దానికి లోబడి వెంటనే దేవుడు పిలిచిన చోటికి బయలుదేరాడు. అలాగే వేరొక సందర్భంలో నీ యొక్క ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వటానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. తన యొక్క క్రియలలో దేవుణ్ణి వెంబడించడం, తన యొక్క క్రియల్లో దేవునికి లోబడటం ఆయన చూపించారు. తన యొక్క క్రియలలో ఆ యొక్క విశ్వాసానికి వ్యక్తపరిచాడు, తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. అందుకే యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే, విశ్వాసము అతని క్రియలతో కూడా పనిచేసిందంట. విశ్వాసము అతని క్రియలతో కూడా పనిచేసిందంట. ఆ క్రియల మూలంగా అతని యొక్క విశ్వాసము పరిపూర్ణమైందంట. ఆ క్రియల మూలంగా అతని యొక్క విశ్వాసము పరిపూర్ణమైందంట. అలాగే ఆ క్రియలే ఆ విశ్వాసానికి సాక్షిగా నిలిచాయి. అతన్ని నీతిమంతునిగా తీర్చిదిద్దాయి. క్రియలు అతని నీతిమంతుగా చేయలేదు, కానీ విశ్వాసంతో కలగలిసిన క్రియలు అతన్ని నీతిమంతునిగా చేశాయి. అంటే ఇప్పుడు క్రియలు లేని విశ్వాసము మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసం లేని క్రియలు కూడా దేవునికి ఇష్టమైనవి కావు. ఎందుకంటే దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నారు, మీ యొక్క నీతి క్రియలు నా దృష్టిలో మురికి గుడ్డలు వంటివి అని. అంటే మన యొక్క నీతి క్రియలతో దేవుని మెప్పించడం అసాధ్యం. దేవునికి ఇష్టడై ఉండాలంటే మనకి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం జీవం కలిగి ఉండాలంటే ఆ విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలి. ఇప్పుడు దేవుడు ఈ యొక్క ఉపమానాన్ని ఎందుకు చెప్పారు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ ప్రశ్న అడిగిన వారు ఎవరంట? అపోస్తులకి ఆల్రెడీ అప్పటికి విశ్వాసం ఉంది కదా. ఆ విశ్వాసానికి తగిన క్రియలు మీరు ఫలించండి అని చెప్పి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క మాట ఆయన మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. మీ యొక్క విశ్వాసాన్ని క్రియల ద్వారా వ్యక్తపరచండి, మీకు అప్పగించిన పనిని మీరు నమ్మకంగా చేయండి అని ఆయన బోధించడం మనం చూస్తూ ఉన్నాం. ఏ మాటలు మనం ఒక అవిశ్వాసి దృష్టిలో పెట్టుకొని మనం చెప్పినట్లయితే అది పనికిరాదు. ఎందుకంటే ముందుగా మనకి విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసానికి తగిన క్రియలు మనం చేయగలిగి ఉండాలి. అందుకే
అపోస్తలుడైన పౌలు గల్తీలకు రాస్తూ మనం చదువుకున్న వాక్యము మనం చదివినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనం అలయక మేలు చేస్తేనేమి తగిన కాలమందు పంట కోతుము. దేవుడు మనకు అప్పగించిన పనిని చేయటంలో మనం ఎప్పుడూ విసుగు చెందకూడదు. ఈ లోక మనుషుల యొక్క అభినందనలు కానీ, ప్రశంసలు కానీ, పొగడతలు కానీ మనకు లభించవచ్చు, లభించకపోవచ్చు. దాని యొక్క మన చేసే ప్రతిఫలము మనుషుల వల్ల కాదు, కానీ దేవుడు మనకి అనుగ్రహించువాడే ఉన్నాడు. దేవుడు చేస్తా మనకి వస్తుందని చెప్పి మనం ఆలోచన కలిగి మనకి చుట్టూరు మనం చేసే పనులకి ఫలితం కనిపించకపోయినా నిరాశ చెందకుండా, విసుగు చెందకుండా మేలు చేయటందు మనం ఎడతెగక ఉండాలి. అలయక మనం మేలు చేసినప్పుడు తగిన కాలమందు దానికి సంబంధించిన పంట కోస్తాం. అలాగే పౌలు ఇంకా కొనసాగిస్తూ ఏమని మాట్లాడుతున్నాడంటే, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అంటే మనకు అవకాశం ఉన్న ప్రతిసారి, మనకు వీలున్న ప్రతిసారి అందరి ఎడల మనం మేలు చేయాలి. వీళ్ళకి వాళ్ళకి అని లేదు, అందరి ఎడల మేలు చేయాలి. ఇంకా పర్టికులర్గా ఏం మాట్లాడుతున్నాడు, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయడం అంటే ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలోకి ఆహ్వానించబడతారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలోకి ఆకర్షింపబడతారో మరి ఎక్కువగా వారి పట్ల మనము మేలు చేయాలి. జనరల్గా అందరికీ మేలు చేయాలి. అందరికన్నా ఎక్కువ మన యొక్క తోటి విశ్వాసులకి, లేకపోతే తోటి సహోదరులకి, దేవుని యొక్క కృపలో దేవుని యొక్క సంఘంలో చేర్చబడిన వారందరికీ మనము మేలు చేయగలగాల్సి ఉన్నాం. పైగా ఇప్పుడు విశ్వాసుల యొక్క జీవితంలో క్రియలు ఎంత ప్రాముఖ్యమైనవో మనకి అర్థమైంది. క్రియలు లేకుండా విశ్వాసము మృతము. అటువంటి క్రియలు కలిగి ఉంటే మనం ఎంత శక్తివంతంగా దేవుని యొక్క ప్రేమను మనం చూపించగలం. అటువంటి క్రియలు కలిగి ఉంటే ఎంత ప్రభావవంతంగా దేవుని యొక్క శక్తి బయలుపడుతుంది. అటువంటి క్రియలు కలిగి ఉంటే ఎంత ప్రభావవంతంగా దేవుని యొక్క పరిచర్య ముందుకెళ్తుంది అనేది మనకి అర్థమవడానికి ఒక బైబిల్లో ఒక గొప్ప ఉదాహరణ మనం తెలుసుకుందాం. ఈ యొక్క ఉదాహరణ ఒక వ్యక్తి యొక్క జీవితం. ఆ యొక్క వ్యక్తి తన యొక్క జీవితంలో చాలా భాగాన్ని సేవకే ఉపయోగించారు. ఆ యొక్క వ్యక్తి తన విశ్వాస జీవితంలో ఎన్నో మంచి క్రియలు చేశారు. అటువంటి వ్యక్తి ద్వారా దేవుడు ఎంత గొప్పగా మహిమపరచబడ్డాడో, అటువంటి వ్యక్తి క్రియల ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు అక్కడ చేశాడో మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండేది. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండండి. చాలండి. ఇక్కడ మనం ఒకవేళ ఆత్మీయ జీవితంలో మన యొక్క ఎదుగుదల క్రమాన్ని కనుక మనం చూసినట్లయితే, మొదట్లో అన్యస్థితిలో జీవించడం, తర్వాత దేవుని గురించి తెలుసుకోవటం, దేవుని యొక్క విశ్వాసంలోకి మారటం, దేవునితో నడవటం, దేవుని అనుసరించి జీవించటం అంటే దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించటం, శిష్యులుగా లేకపోతే శిష్యురాలుగా ఎదగటం, తర్వాత ఇతరుల్ని శిష్యులుగా చేయటం. ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల ఈ క్రమంలో ఉంటుంది కదా. ఇక్కడ తబిత గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, ఆవిడ యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండేది. క్రొత్త నిబంధనలో శిష్యురాలు అని బిరుదు కలిగిన ఏకైక స్త్రీ ఈవిడ. క్రొత్త నిబంధనలో శిష్యురాలు అని బిరుదు కలిగిన ఏకైక స్త్రీ ఈవిడ. మనం బైబిల్లో చాలామంది దేవుని అనుసరించిన వారిని మనం చూస్తాం. వారందరికీ ఇవ్వని బిరుదు ఈవిడికి ఎందుకు ఇచ్చారు దేవుడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మరియకు లేదా బిరుదు, మార్తాకు లేదా బిరుదు,
ప్రిస్కిలాకి లేదా బిరుదు. ఇంకా అనేక మంది దేవుని యొక్క బిడ్డలు మనం చూస్తూ ఉంటాం. అనేక మంది గొప్ప స్త్రీలు మనం చూస్తూ ఉంటాం. వారెవ్వరికి ఇవ్వని బిరుదు శిష్యురాలని చెప్పి తగిదక్కి ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఆవిడ క్రీస్తును ఎంత విశ్వాసపూర్వకంగా అనుసరించిన వ్యక్తో మనకి అర్థమవుతుంది. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండేనని అక్కడ చదువుకుంటున్నాం. ఈ తవిత దెబోరాలాగా సాహసోపాతమైన కార్యాలు ఏమీ చేయలేదు. లేకపోతే ఆవిడ పేరు రాహాబ్ లాగా తన ప్రాణానికి తెగించి వేగుల వారిని తన దగ్గర దాచుకొని మళ్ళీ బయటికి తప్పించడం అలాంటి కార్యాలు ఏమీ చేయలేదు. కానీ ఆవిడ చాలా సామాన్యురాలు. ఆవిడ చేసింది చాలా సామాన్యమైన సేవ. ఆవిడ ఏం చేసిందంటే సమాజంలో ఎవరికైతే నిర్లక్ష్యం చేయబడ్డారో, ఎవరైతే చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారో వారందరికీ ఆవిడ సేవ చేసింది. పేదవారికి అలాగే విధవరాండ్రులకు ఆవిడ సేవ చేసింది. ఆవిడ యొక్క సేవ చాలా సైలెంట్గా సాగింది. ఎటువంటి ఆడంబరాలు, ఎటువంటి హంగులు, ఎటువంటి ఏవీ లేవు ఆవిడ యొక్క సేవలు. చాలా సైలెంట్గా ఆవిడ సేవ చేసింది. చాలా మంచి కార్యాలు చేస్తూ ఆవిడ తన యొక్క జీవితాన్ని జీవించింది. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమని పొందుపరిచారంటే ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండేను అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ లిఖించారు. ఆవిడ చేసిన కార్యాలని అంత ఎక్కువగా దేవుడు చూస్తున్నారు. ఆవిడ ఏదో ఉన్నతమైన స్థితిలో ఉందని కాదు, కానీ ఆవిడ చాలా తక్కువ స్థితిలోనే ఉండవచ్చు. పైగా తన యొక్క సేవ అంతా కుట్టుపని చేసుకొని ఆవిడ సేవ చేసిందని చెప్పి మనకు అర్థమవుతుంది. తర్వాత చదువుకున్న వచనాల్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆమె ఏదో గొప్ప స్థితిలో కలిగి ఉండి ఉన్నతమైన స్థితిలో ఉండి ఆవిడ సేవ చేయలేదు. ఆవిడ చాలా నార్మల్గా చాలా నిశ్శబ్దంగా తన యొక్క సేవ చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఆ దినములందు ఆమె 37వ వచనం చదువుతున్నానండి. ఆ దినములందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టేది. తవిత తన యొక్క జీవితంలో విశ్వాసంతో నడిచింది. మంచి కార్యాలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ జీవించింది. తర్వాత కొన్ని రోజులకి ఆవిడ రోగపడింది. తర్వాత ఆవిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆవిడ యొక్క శవానికి కడిగి మేడగదిలో పరుండబెట్టారు. 38వ వచనం. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ ఎద్దుకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని ఎద్దుకు పంపింది. ఆ సమయంలో పేతురు లుద్ద అనే ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాడు. అక్కడ పేతురు ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నారు. ఎప్పుడైతే ఈవిడ మరణించిందో ఇక్కడ యొప్పేలో ఉన్న శిష్యులు ఏమనుకున్నారంటే ఒకవేళ పేతుర్ని పిలిస్తే పేతురు ద్వారా దేవుడు ఏమైనా గొప్ప కార్యం చేస్తాడేమో అన్న ఉద్దేశంతో పేతురికి కబురు పెట్టారు. త్వరగా ఇక్కడికి రప్పించడానికి ప్రయత్నాలు చేశారు. 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చారు. విధవరారందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచారు. పేతురు యొప్పేకు వచ్చాడు, మేడగదిలో ప్రవేశించాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతనికి ఎంతో బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే గది మధ్యలో తబిత యొక్క శవం ఉంది. వారి చుట్టూ ఆవిడ చుట్టూ ఎవరున్నారంట? విధవరాండ్రులు అంతా కలిసి ఏడుస్తున్నారంట. ఏడుస్తూ అంటే ఆవిడ చనిపోయినందుకే ఆడవట్లేదు, కానీ ఆవిడ చేసిన పనులను తలుచుకుంటూ వారు చాలా బాధపడటం మనం చూస్తూ ఉన్నాం. ఆవిడ జీవించి ఉన్నప్పుడు ఆవిడ మాకు ఏ విధంగా ఈ యొక్క వస్త్రాన్ని కుట్టిందో, ఏ విధంగా తమ అంగీల్ని కుట్టి ఇచ్చిందో అవన్నీ తలంచుకుంటూ ఆవిడ చేసిన ప్రేమ క్రియలను వాళ్ళు తలంచుకుంటూ ఎంతో బాధతో వాళ్ళు ఏడవటం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు పేతురు ఒక పని చేశాడు. అక్కడ పేతురు 40వ వచనం చూడండి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండేది. అతను ఆమెకు చేయినిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవులుగా వారికి అప్పగించాడు. ఇక్కడ పేతురు చేసిన పని మనకు ఒక సంఘటనని, ఒక సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఏంటా సందర్భం? యేసుప్రభు వారు కూడా సేమ్ ఇదే పని చేశారు. యేసుప్రభు వారు యాయీరు కుమార్తెకు
రోగం వచ్చి చనిపోయినప్పుడు ఆయన తిరిగి ఆయన యొక్క యాయిరు యొక్క ఇంటికి వెళ్తున్నప్పుడు యాయిరు యొక్క శిష్యుడు వచ్చి వాళ్ళ యొక్క పనివాడు వచ్చి బోధకుని ఇబ్బంది పెట్టకు, నీ యొక్క కుమార్తె చనిపోయింది అని చెప్తాడు. చెప్తే యేసుప్రభు వారు అంటారు, మీరు ఏమీ నిరాశ చెందకు, నీవు ధైర్యం తెచ్చుకో, నమ్మకం మాత్రం ఉంచు నువ్వు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న అందరినీ బయటికి పంపించేసి పేతురుని, యాకోబుని, యోహాన్ని ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళు మాత్రమే లోపలికి తీసుకెళ్ళి ఆయన ప్రార్థన చేసి ఆయన ఒక మాట అంటారు, తలితాకుమి అని ఒక మాట అంటారు. అంటే చిన్నదాన లెమ్మని నేను అడుగుచున్నానని అర్థం. ఆ మాటని ఆవిడ్ని ఆ యొక్క చిన్న పాపని జీవం కలిగించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే పనిని పేతురు ఇక్కడ రిపీట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అంటే పేతురు ఏదైతే దేవుని దగ్గర నేర్చుకున్నాడో, ఏదైతే యేసు ప్రభు వారి దగ్గర నేర్చుకున్నాడో అదే పందాలో ఈయన కూడా ఏం చేశాడంటే ముందు అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు. బయటికి పంపించేసిన తర్వాత మోకాలుని ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఆయన ఏ రీతిగా అయితే తలితాకుని అన్నాడో అదే రీతిగా ఈయన ఏమన్నారంటే తబిత లెమ్ము అని ఈయన మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇక్కడ పేతురు దేవుని మీద ఏ విశ్వాసం కలిగి ఉన్నాడో, లేకపోతే దేవుడు ఏ రీతిగా అయితే పనిచేశాడో అదే రీతిగా ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు అదే కార్యాలను చేయగలడు అనే ఒక విషయాన్ని పేతురు ఇక్కడ మన ముందు ఉంచడం మనం చూస్తాం. ఇది జరిగిన తర్వాత అక్కడ అన్న మాట ఏంటంటే, ఇది యొప్పే అన్నంతటా తెలిసి అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఈ సంగతి యొప్పే అంతా తెలిసిందంట. అప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఒక స్త్రీ చేసిన నిశ్శబ్దమైన సేవకి, ఒక స్త్రీ చేసిన ప్రేమతో చేసిన మంచి క్రియలు, ఒక స్త్రీ చేసిన ధర్మకార్యాలు అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి ఉపయోగపడ్డాయి. ఆమె చుట్టూ ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్న ప్రజలున్న, ఆమె చుట్టూ పేదవారైన ప్రజలున్న ఆవిడ ఏం పట్టించుకోకుండా తన చుట్టూ ఉన్న విధవరాండ్లకి, విశ్వాసులకి తన యొక్క ప్రేమ కార్యాలని, తన యొక్క సత్క్రియలని ఆవిడ చూపింది. అవన్నీ గుర్తు చేసుకుని వాళ్ళు ఏం చేశారు, ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ ఏడ్చారు. వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేసి ఏదైతే పేతుర్ని పిలిపించుకొని దేవుని యొక్క కార్యాన్ని వారు చూడగలిగారు. అక్కడ ఆ యొక్క రూమ్లో ఆవిడ చాలా నిర్జీవంగా ఉంది, అంటే చనిపోయిన స్థితిలో ఉంది. తన గురించి తను సాక్ష్యం చెప్పుకునే స్థితిలో ఆవిడ లేదు. కానీ అంతకుముందు ఆవిడ చేసిన క్రియలు ఆవిడ గురించిన సాక్ష్యం చెప్తున్నాయి. అంతకుముందు ఆవిడ జీవించిన జీవితం ఆవిడకి సాక్ష్యంగా నిలబడింది. ఆవిడ ఏ రీతిగా అయితే నడిపించిందో ఆ రీతిలో అక్కడున్న శిష్యులు, అక్కడున్న విశ్వాసులు ప్రార్థన చేసి అప్పటిదాకా ఆవిడ చనిపోయిందని తెలిసినా కూడా నిరాశ చెందకుండా వాళ్ళు ఏం చేశారంటే పేతుర్ని పిలిపించుకొని దేవుని యొక్క కార్యం కొరకు ఎదురు చూశారు. ఆవిడ ఏ రీతిగా అయితే విసుక్కుండా తన యొక్క పనులు చేసుకుంటా వెళ్ళిందో అదే రీతిగా ఆవిడ చేసిన ప్రతి పనికి తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఆవిడ చేసిన ప్రతి పనికి ప్రతిఫలం దేవుడు ఇచ్చారు. ముందుగా తన యొక్క క్రియలను బట్టి ఆవిడికి సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాత దేవుని యొక్క అద్భుత కార్యం అక్కడ జరగటం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అనేకులను దేవుని వైపు త్రిప్పటానికి ఉపయోగపడింది. ఇలాంటి పనులన్నీ ఆవిడ చేసిన విశ్వాస క్రియలను బట్టి సాధ్యమైంది. మనము మేలు చేయట యందు విసుగక యుద్ధము, మనము అలయక మేలు చేస్తేమేమి తగిన కాలమందు పంట పోతుంది. అదేవిధంగా మనం కూడా అలయకుండా మనకున్న స్కోప్లో, అంటే మనకున్న పరిధిలో మనం మేలు చేస్తూ వెళ్ళామనుకోండి, దానికి సంబంధించిన ఫలితం దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తారు. మనం ఎదురు చూడాల్సిన పని లేదు. దేవుడు ఏ రీతిగా అయితే దోర్కా జీవితంలో, తవిత జీవితంలో చేశారో అదే రీతిగా మన జీవితంలో కూడా దేవుడు చేయడానికి సమర్థుడు. ఆవిడ చేసిన పనులన్నిటికీ ఆవిడ జీవితం సాక్ష్యం అయితే మనం చేసిన పనులన్నిటికీ మన యొక్క విశ్వాస జీవితం సాక్ష్యం అవ్వాలి.
అట్టి రీతిగా మన యొక్క పనులు, మన యొక్క క్రియలను అనుసరించి మన యొక్క విశ్వాసం పెరుగుతూ ఉండాలి. మన యొక్క క్రియలను బట్టి ఇతరులు కూడా దేవుని వైపు ఆకర్షితులవ్వాలి. మన యొక్క క్రియలను బట్టి దేవుడు మహింపరచబడాలి. అందుకే దేవుడు మనం చేసే పని ఏది కూడా మనుషుల గుర్తింపు కోసం కానీ లేకపోతే మనుషుల ప్రశంసల కోసం కానీ మనం ప్రయత్నాలు చేయకూడదు. కానీ ఎవరు గుర్తించకపోయినా దేవుడు ఖచ్చితంగా దాన్ని గుర్తిస్తాడు. విశ్వాసానికి తగిన క్రియలు కనుక మనకు ఉన్నట్లయితే ఆ క్రియల్ని దేవుడు ఖచ్చితంగా గుర్తిస్తాడు. ఆ గుర్తించడం మాత్రమే కాదు, ఆ క్రియలను బట్టి మన యొక్క విశ్వాసాన్ని పెంపొందిస్తాడు. ఆ క్రియలను బట్టి దేవుడు మహింపరచబడతాడు. ఆ క్రియలను బట్టి అద్భుత కార్యాలు చేస్తాడు. ఆ క్రియలను బట్టి దేవుని యొక్క రాజ్య స్థాపన ఇక్కడ జరుగుతుంది. అలాగే సంఘం కూడా బలపడుతుంది. అటువంటి క్రియలు, విశ్వాస సంబంధమైన క్రియలు మనందరికీ ఉండులాగున దేవుడు తన కృపలో ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.